హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇవాళ క్లాస్లో నౌన్స్లో 5వది యాబ్స్ట్రాక్ట్ నౌన్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ యాబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏమిటి అని అంటే, ఈ యాబ్స్ట్రాక్ట్ నౌన్కు తెలుగు అర్థం అబ్స్ట్రాక్ట్ అంటే అభావవాచక, నౌన్ అంటే నామవాచకం అని అర్థం. యాబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే తెలుగులో అర్థము అభావవాచక నామవాచకం అని అర్థమైతే వస్తుంది. అభావవాచక నామవాచకం అంటే కనిపించని, తాకలేని భావాలు లేదా లక్షణాలు అని అర్థం అన్నమాట. అంటే దాన్ని మనం చూడలేము, తాకలేము. అర్థమైందా? దాన్ని చూడలేము, తాకలేము. అలాంటి ఫీలింగ్స్ని, అలాంటి భావాలని తెలిపే వాటిని యాబ్స్ట్రాక్ట్ నౌన్స్ అని అంటారు. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ నిజాయితీ అనుకోండి. నిజాయితీ అంటే మనం ఎలా ఉన్నాము, మన నిజాయితీని తెలుపుతుంది. అంటే మన యొక్క స్వభావం, అది మన యొక్క క్వాలిటీ, ఆనెస్టీ, నిజాయితీ. దాన్ని అయితే మనం చూడలేము కదా, అది మనకు కనిపించదు, దాన్ని మనం చూడలేము, మనం దాన్ని అయితే టచ్ చేయలేము. అర్థమైందా? అలాంటి లక్షణాలు, అలాంటి భావాలు, కనిపించని, తాకలేని భావాలు, కనిపించని, తాకలేని లక్షణాలను గురించి తెలుపుతాయి ఈ యాబ్స్ట్రాక్ట్ నౌన్స్ అనేవి. అర్థమైందా? యాబ్స్ట్రాక్ట్ నౌన్ని తెలుగులో అభావవాచక నామవాచకం లేదా అభావవాచక పేరు అని అర్థమైతే వస్తుంది. అర్థమైందా? యాబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటే తెలుగు అర్థమేమి అభావవాచక నామవాచకాలు అని అర్థమైతే వస్తుంది. యాబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏమిటి, వీటి గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. ఇప్పుడు యాబ్స్ట్రాక్ట్ నౌన్ యొక్క డెఫినేషన్ తెలుసుకుందాం. యాబ్స్ట్రాక్ట్ నౌన్, an abstract noun is a name of a quality, action or a state or status. ఈ యాబ్స్ట్రాక్ట్ నౌన్ అనేది ఏం తెలుపుతుంది అని అంటే, మనిషి యొక్క, ఒక వ్యక్తి యొక్క స్వభావాన్ని, పనితనంని లేదా స్థితిని, స్టేటస్ని తెలియజేస్తుంది ఈ యాబ్స్ట్రాక్ట్ నౌన్ అనేది. అర్థమైందా? క్వాలిటీని తెలుగులో స్వభావము అని అంటారు, యాక్షన్ని తెలుగులో పనితనము అని అంటారు, స్టేట్ ఆర్ స్టేటస్ని తెలుగులో స్థితి అని అంటారు. ఈ యాబ్స్ట్రాక్ట్ నౌన్ మనకి ఏం తెలుపుతుంది అంటే, ఒక వ్యక్తి యొక్క స్వభావమును, పనితనమును లేదా స్థితిని తెలియజేయు పదములను యాబ్స్ట్రాక్ట్ నౌన్ అని చెప్పవచ్చు. అర్థమైందా? ఇప్పుడు యాబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఒక మనిషి యొక్క క్వాలిటీని, యాక్షన్ని, అతని యొక్క పనితనాన్ని, అతని యొక్క స్టేటస్ని తెలుపుతుంది ఈ యాబ్స్ట్రాక్ట్ నౌన్ అనేది. అర్థమైందా? ఈ యాబ్స్ట్రాక్ట్ నౌన్స్ అనేవి ఎలా ఉంటాయి అని అంటే, మనం వాటిని చూడలేము, టచ్ చేయలేము, వినలేము, వాసన చూడలేము, టేస్ట్ చేయలేము. అలాంటి వాటిని తెలుపుతుంది ఈ యాబ్స్ట్రాక్ట్ నౌన్స్ అనేవి. అర్థమైందా? అందుకనే అభావవాచక నామవాచకాలు అని అంటారు. అభావవాచక నామవాచకాలు అంటే అవి కనిపించవు, తాకలేము. అర్థమైందా? స్మెల్ కూడా చేయలేము. అలాంటి వాటిని తెలుపుతుంది ఈ యాబ్స్ట్రాక్ట్ నౌన్స్ అనేవి. అర్థమైందా? ఇప్పుడు యాబ్స్ట్రాక్ట్ నౌన్స్ యొక్క ఎగ్జాంపుల్స్ చూద్దాం. యాబ్స్ట్రాక్ట్ నౌన్స్ ఎగ్జాంపుల్స్: స్వభావాన్ని తెలియజేయు పదాలు. యాబ్స్ట్రాక్ట్ నౌన్స్లో క్వాలిటీని కూడా తెలపవచ్చు అని తెలుసుకున్నాం కదా. సో ఈ క్వాలిటీకు సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. క్వాలిటీని తెలుగులో స్వభావము అని అంటారు. ఒక మనిషి యొక్క స్వభావాన్ని తెలిపే వాటిని యాబ్స్ట్రాక్ట్ నౌన్ అని అంటారు. అర్థమైందా? ఒక మనిషి యొక్క స్వభావాన్ని తెలుపుతుంది ఈ యాబ్స్ట్రాక్ట్ నౌన్ అనేది. అర్థమైందా? ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఈ క్వాలిటీకు సంబంధించి. గుడ్నెస్ అంటే మంచితనము, కైండ్నెస్ అంటే దయ, జాలి, డార్క్నెస్ అంటే చీకటి, మబ్బు, హార్డ్నెస్ అంటే తెలుగు అర్థము గట్టితనము అని అర్థమైతే వస్తుంది. బ్రైట్నెస్కు తెలుగు అర్థం వెలుగు, ఆనెస్టీ, నిజాయితీ, విజ్డమ్కు తెలుగు మీనింగ్ తెలివి, బ్రేవరీకి తెలుగు మీనింగ్ ధైర్యము అని అర్థమైతే వస్తుంది. ఇవన్నీ మనిషిలో ఈ మంచితనము, దయ, జాలి, చీకటి, మబ్బు, గట్టితనము, నిజాయితీ, వెలుగు, తెలివి, ధైర్యము ఇవన్నీ ఒక మనిషిలో ఉంటాయి. ఆ మనిషి యొక్క క్వాలిటీని తెలిపే వాటిని యాబ్స్ట్రాక్ట్ నౌన్స్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ గుడ్నెస్ అంటే మంచితనము. సబ్జెక్ట్ హీగా యాడ్ చేద్దాం.
సబ్జెక్ట్, జాయిన్ హీ సబ్జెక్ట్ టు ఇట్. వీటికన్నిటికీ సబ్జెక్ట్ అనేది హీగా తీసుకున్నప్పుడు అయితే హిస్ గుడ్నెస్ అంటే అతని యొక్క మంచితనము అని అర్థమైతే వస్తుంది. హిస్ కైండ్నెస్ అంటే అతని యొక్క దయ, అతని జాలి అనే అర్థమైతే వస్తుంది. హిస్ డార్క్నెస్ అంటే అతని చీకటి, అతని మొబ్బు అనే అర్థమైతే వస్తుంది. హిజ్ హార్డ్నెస్ అంటే అతని గట్టితనము. హిజ్ బ్రైట్నెస్ అతని వెలుగు. హిజ్ ఆనెస్టీ అతని నిజాయితీ. హిజ్ విజ్డమ్ అతని తెలివి. హిజ్ బ్రేవరీ అతని ధైర్యము. అంటే హీ అనేది సబ్జెక్ట్గా వచ్చినప్పుడు అతని మంచితనము, అతని జాలి, అతని దయ, అతని గట్టితనము, అతని వెలుగు, అతని నిజాయితీ, అతని ధైర్యము, అతని తెలివి అని ఇలా మీనింగ్ అయితే వచ్చింది చూసారా. అంటే సబ్జెక్ట్ అనేది హీగా వచ్చినప్పుడు ఒక వ్యక్తి గురించి మనం చెప్తున్నాం కదా. సో సబ్జెక్ట్ అనేది హీ వచ్చింది, ఇక్కడ హీ అనేది సబ్జెక్ట్ అవుతుంది కదా. అంటే ఒక వ్యక్తి యొక్క క్వాలిటీని మనం తెలియజేస్తున్నాం ఇక్కడ. సో ఇక్కడ క్వాలిటీ అతని గురించి మనం ఏదైతే స్వభావం చెప్తామో వాటిని, అతని యొక్క స్వభావాలని తెలియజేసే నౌన్స్ను యాబ్స్ట్రాక్ట్ నౌన్స్ అని అంటారు. అర్థమైందా? ఇప్పుడు పనితనానికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. యాబ్స్ట్రాక్ట్ నౌన్స్ ఎగ్జాంపుల్స్. పనితనాన్ని తెలియజేయు పదాలు అంటే యాక్షన్స్కు సంబంధించి, యాక్షన్స్ను తెలుగులో పనితనములు అని అయితే అంటారు కదా. ఒక వ్యక్తి యాక్షన్స్, ఒక వ్యక్తి పనితనానికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. లాటర్ నవ్వు, థెఫ్ట్ దొంగతనము, మూమెంట్ కదలిక, జడ్జిమెంట్ తీర్పు, హేట్రెడ్ ద్వేషము, ఒబీడియన్స్ విధేయత, గ్రోత్ పెరుగుదల. అంటే అతని యొక్క పనులు ఏవేవి ఉన్నాయి, అతను నవ్వుతున్నాడు, అతని పని దొంగతనము, అతని మూమెంట్, అతని జడ్జిమెంట్, అతని హేట్రెడ్, అతని యొక్క విధేయత, అతని యొక్క పెరుగుదల, ఇలా అనమాట. ఒక వ్యక్తి పనితనాన్ని తెలియజేయు పదాలని యాబ్స్ట్రాక్ట్ నౌన్స్ అని అంటారు. అర్థమైందా? ఇప్పుడు ఒక వ్యక్తి యొక్క స్థితిని తెలియజేయు పదాలకు సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. యాబ్స్ట్రాక్ట్ నౌన్స్ ఎగ్జాంపుల్స్. స్థితిని తెలియజేయు పదాలు అంటే స్టేట్ని, ఒక వ్యక్తి యొక్క స్టేటస్ని తెలిపే పదాలను గురించి చూద్దాం. చైల్డ్హుడ్ అంటే చిన్నతనము, ఒక వ్యక్తి చిన్నతనము అని అర్థమైతే వస్తుంది. బాయ్హుడ్ అంటే అబ్బాయి అనుకోండి, బాయ్హుడ్ అంటే బాల్యము, అంటే అబ్బాయి బాల్యము అని అర్థమైతే వస్తుంది. ఇక్కడ బాయ్ ఉంది కాబట్టి అబ్బాయి యొక్క బాల్యము అని అర్థమైతే వస్తుంది. ఈ బాయ్హుడ్ అంటే ఏం లేదు, ఒక స్టేజ్ అనమాట, లైఫ్లో ఒక స్టేజ్ ఆఫ్ లైఫ్, దాన్ని బాయ్హుడ్ అని అంటారు. అబ్బాయి బాల్యాన్ని బాయ్హుడ్ అని అంటారు. హుడ్ అంటే అర్థము స్టేట్, కండిషన్, స్థితి అని అర్థమైతే వస్తుందన్నమాట. అర్థమైందా? మదర్హుడ్ అంటే తల్లితనము, బ్రదర్హుడ్ అంటే సోదరతనము, చైల్డ్హుడ్ అంటే బాల్యము, చిన్నతనము అని అర్థమైతే వస్తుంది కదా. హుడ్ అంటే అర్థము ఒక స్టేజ్ అనమాట, స్టేజ్ ఆఫ్ లైఫ్. హుడ్ అంటే స్టేట్, స్థితి అని అర్థమైతే వస్తుంది. యూత్ యవ్వనము, స్లేవరీ బానిసత్వము, స్లీప్ నిద్ర, సిక్నెస్ అనారోగ్యము, డెత్ చావు, పోయట్రీ కవిత్వము. అంటే ఒక మనిషి యొక్క స్థితిని తెలియజేస్తుంది ఈ యాబ్స్ట్రాక్ట్ నౌన్ అనేది. అర్థమైందా? సో ఒక మనిషి యొక్క స్టేటస్ని, స్థితిని కూడా తెలియజేయు పదాలను యాబ్స్ట్రాక్ట్ నౌన్స్ అని అంటారు. అర్థమైందా? ఈ క్లాస్లో ఏం తెలుసుకున్నాం? యాబ్స్ట్రాక్ట్ నౌన్స్ గురించి తెలుసుకున్నాం కదా. యాబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏమిటి? అభావవాచక నామవాచకాలు అని అర్థమైతే వస్తుంది. అంటే వీటిని మనం టచ్ చేయలేము, వాసన చూడలేము, ఏమీ చేయలేము, జస్ట్ ఫీల్ అవుతామంటే. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ హ్యాపీనెస్ అనుకోండి, ఒక వ్యక్తి హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అంటే సంతోషంగా ఫీల్ అవుతున్నాడు అనమాట. ఆ సంతోషాన్ని మనం టచ్ చేయలేం కదా. అర్థమైందా? అతని సంతోషాన్ని మనమైతే టచ్ చేయలేం. ఒక వ్యక్తి అయితే తన నిజాయితీని అర్థం చేసుకున్నాడు, ఆ నిజాయితీని అర్థం చేసుకున్నాడంటే అతనైతే ఆ నిజాయితీని అయితే చూడలేడు కదా, ఆ నిజాయితీని అయితే అతను చూడలేడు కూడా కదా. సో కనిపించని తాకలేని భావాలు, కనిపించని తాకలేని లక్షణాలని యాబ్స్ట్రాక్ట్ నౌన్స్ అని అంటారు. అర్థమైందా? ధైర్యం అయితే మనమైతే చూడలేము కదా. సో ధైర్యం అయితే మనం చూడలేము, అలాంటి ధైర్యాన్ని కూడా తెలుపుతుంది ఈ యాబ్స్ట్రాక్ట్ నౌన్ అనేది. కనిపించని తాకలేని భావాలను, కనిపించని తాకలేని లక్షణాలను కూడా తెలుపుతుంది ఈ యాబ్స్ట్రాక్ట్ నౌన్స్ అనేవి. అర్థమైందా? ఇది ఇవాల్టి క్లాసు. అర్థమైందా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.